హరే కృష్ణ. పవిత్రమైన ధనుర్మాసంలో ఈరోజు మనం 24వ రోజుకు చేరుకున్నాం. నిన్నటి వరకు గోపికలు గోదాదేవి శ్రీకృష్ణుని నిద్రలేపి సింహాసనం మీద ఆసీనుని కమ్మని కోరారు. సింహాసనం మీద కూర్చున్న స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని చూడగానే గోపికల మనసులో ఆనందం బదులు ఒక తెలియని భయం మొదలైంది. అయ్యో, ఇంత సుకుమారమైన స్వామికి ఈ లోకంలోని చెడ్డవారి దృష్టి ఎక్కడ తగులుతుందో, కరివేల్పు లాంటి ఈ స్వామికి ఏ ఆపద వస్తుందో అని భయపడి ఆయనకు రక్షణగా నిలబడి మంగళహారతులు ఇస్తున్నారు. సామాన్యంగా భగవంతుడు మనకు రక్షణిస్తాడు. కానీ ఆ భగవంతునిపై ఉన్న అమితమైన ప్రేమ వల్ల భక్తులే భగవంతునికి రక్షగా నిలబడటం ఈ పాసురంలోని విశేషం. గోదాదేవి ఈరోజు శ్రీకృష్ణుని పాదాల నుండి శిరస్సు వరకు కీర్తిస్తూ మంగళాశాసనం చేస్తున్నారు. ఈ పాసురం యొక్క అర్థం మరియు అంతరార్థం ఇప్పుడు తెలుసుకుందాం. ఓ స్వామి, ఆనాడు వామనుడిగా అవతరించి నీ ఎర్రని చిగురుటాకులాంటి పాదాలతో ఆకాశాన్ని భూమిని కొలిచావే, ఆ పాదాలకు జయమొగుగాక. నీ సీతమ్మ కోసం అడవులన్నీ తిరిగి సముద్రాన్ని దాటి ఆ అందమైన లంకలో ఉన్న రావణాసురుని సంహరించావే, ఆ నీ భుజబలానికి పరాక్రమానికి మంగళమగుగాక. పసిబిడ్డగా ఉన్నప్పుడే నిన్ను చంపడానికి వచ్చిన సకటాసురుణ్ణి అంటే బండి రూపంలో ఉన్న ఆ రాక్షసుణ్ణి ఒక్క తన్నుతో అంతం చేసిన నీ కీర్తికి జయమగుగాక. లీగదూడ రూపంలో వచ్చిన వత్సాసురుణ్ణి కర్రగా విసిరివేసిన నీ కాలి కడియాలకు మంగళమగుగాక. ఇంద్రుడు రాళ్లవాన కురిపించినప్పుడు గోవులను గోపికలను కాపాడటానికి గోవర్ధన్గిరిని గొడుగులా ఎత్తావే, శరణు కోరిన వారిని రక్షించే ఆ నీ ఉదార గుణానికి మంగళమగుగాక. శత్రువులను సమూలంగా నాశనం చేసే నీ చేతిలోని ఆయుధానికి జయమగుగాక. ఈ విధంగా వీరగాథలను నీ పరాక్రమాన్ని కీర్తించి నీ నుండి పరా అనే వాద్యం అంటే మోక్షాన్ని పొందడానికి ఈనాడు మేమందరము వచ్చాము. మాపై దయచూపవయ్యా అని గోపికలు ప్రార్థిస్తున్నారు. ఈ పాసురంలో ఒక అద్భుతమైన జీవన సత్యం దాగి ఉంది. గోపికలు అడిగింది పరా అనే వాద్యం. పైకి అది ఒక వస్తువులా కనిపిస్తున్నా అంతరార్థంలో అది పరమపదము లేదా మోక్షం. మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ పాసురంలో వామనావతారం, రామావతారం, కృష్ణావతారాలను గోదాదేవి స్మరించారు. వామనుడిగా వచ్చి బలిచక్రవర్తి అహంకారాన్ని అణిచాడు. రాముడిగా వచ్చి రావణుని కామాన్ని జయించాడు. కృష్ణుడిగా వచ్చి మనలోని అజ్ఞానాన్ని తొలగిస్తున్నాడు. అండ్రులోకాన్ని రక్షించావు, ఇంద్రలోకాన్ని రక్షించడానికి వచ్చావు అని భక్తులు స్వామిని శరణాగతి చేస్తున్నారు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కోరికల చిట్టా విప్పడం కాదు, ఆయన గుణగణాలను కీర్తించాలి. నీవు గొప్పవాడివి తండ్రి అని స్తుతిస్తే చాలు, ఆయన మనకు ఏం కావాలో అది ప్రసాదిస్తాడు. ముఖ్యంగా ఈ 24వ పాసురం మనకు నేర్పే పాఠం కృతజ్ఞత మరియు శరణాగతి. భగవంతుడు మన కోసం ఎన్నో రూపాలు ఎత్తి కిందకి దిగి వచ్చాడు. వామన, రామ, కృష్ణ రూపాల్లో ఆయన పడ్డ కష్టమంతా ధర్మరక్షణ కోసమే. అది తలుచుకొని భక్తుడి గుండె కరగాలి. స్వామి, మా కోసం నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావా? నీ మెత్తని పాదాలు కందిపోయాయేమో కదా అని జాలిపడి ఆయన పాదాలకు ఒత్తే అంతటి ప్రేమ భక్తుడికి ఉండాలి. ఆ ప్రేమను చూసి భగవంతుడు మురిసిపోతాడు. ఈరోజు మనం కూడా మన కష్టాలను పక్కన పెట్టి ఒక్కసారి ఆ శ్రీమన్నారాయణుని లీలలను తలుచుకుందాం. నీవే దిక్కు అని ఆ స్వామి పాదాలను గట్టిగా పట్టుకుందాం. ఎవరైతే నిస్వార్థంగా భగవంతుని నామాన్ని, వైభవాన్ని గానం చేస్తారో వారి యోగక్షేమాలను ఆ భగవంతుడే స్వయంగా చూసుకుంటాడు. ఇదే ఆ తిరుప్పావైలో సారాంశం. ఆండాల్ తిరువడిగల్ శరణం. హరే కృష్ణ.